ఈరోజు మన వాక్య ధ్యానాంశము జీవాహారము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూస్తే వాక్యం మనకి అర్థమవుతుంది. జీవాహారాన్ని నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పిగొనడని ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి మనకు చెప్పాడు. మానవ జీవితంలో మనం అనేక సార్లు అలసిపోయి బలహీనలమవుతూ ఉంటాం. జీవిత యాత్ర కొనసాగించేటప్పుడు మన ఆత్మలు ఆకలిగొని నీరసించిపోతాయి. అనేక సార్లు మన హృదయాలు కావలసిన ఆహారాన్ని దేవుని దగ్గర సంపాదించుకోవటం మరచిపోయి నిర్లక్ష్యం చేస్తాం. నేను జీవాహారాన్ని అని యేసు ప్రభు చెప్పాడు. ఈ ఆహారాన్ని ఎవడు భుజిస్తాడో వాడు నిరంతరం జీవిస్తాడు. జీవాహారం అంటే జీవించే ఆహారం, జీవాన్నిచ్చే ఆహారం. వేదాల్లో కూడా దేవదూతలు తినే తిండి అని, అమర్చమైన ఆహారమని, అమృతమని కొన్ని ప్రస్తావించబడుతూ ఉన్నాయి. ఇవన్నీ మానవుల్లో ఉన్న మహాతృష్ణకు, ఆకలికి సూచనలు. ఇలాంటి మానవ తృష్ణను, తీరని దాహాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నేను లోకానికి వెలుగును, నేను జీవాహారాన్ని, నేను మంచి గొర్రెల కాపరిని, నేనే మార్గమును సత్యమును, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే ఆదియు అంతమునని చెప్పిన యేసు స్వామి నేను జీవాహారాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ పోలికలో యేసు ప్రభువుకు ఆయన భక్తులకు ఉండవలసిన అన్యోన్య రాగం, నిత్య సంబంధం, ఎడతెగని ఐక్యత కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు దగ్గర విశ్వాసులకు దొరికే ఎడతెగని బలం ఈ పోలికలో స్పష్టమవుతూ ఉంది. ఈ సందేశాన్ని వింటూ ఉన్న మనమంతా ఒక్క క్షణం ఆగి ఇప్పుడే ఈ సంగతి ఆలోచిద్దాం. మనం జీవాహారాన్ని సంపాదించామా? యేసుక్రీస్తుకు దగ్గరగా అన్యోన్యతలో జీవించామా? ఆయన ఇచ్చే ఈ బలాన్ని అనుదినం పొందామా? ఈ రోజుల్లో ప్రజలకు తీరుబడి ఉండడం లేదు. దైవ సహవాసానికి, ప్రార్థనా ధ్యానాలకు మౌనంగా దేవుని దగ్గర గడపడానికి మనకు సమయమే దొరకటం లేదు. దేవుడు మన హృదయాలతో ఏమి చెబుతున్నాడో వినడానికి మనకు వ్యవధి లేదు. మన హృదయాలలో కలిగే తొందర, ఆందోళన చల్లారి నెమ్మది కలగాలంటే ఆయనే మన హృదయాలలో ప్రవేశించాలి. ఈ పని యేసు ప్రభువే చేయగలడు. ఆయనే మన ఆత్మల ఆకలిని తీర్చగలడు. నేనే జీవాహారాన్ని, ఈ ఆహారాన్ని తినేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు అని కూడా యేసు ప్రభు అన్నాడు. మీరు ఏది తిన్నా మరలా ఆకలి అవుతుంది అని ఆయన చెప్పాడు. అపోస్తుడైన పౌలు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు ఒక చక్కని ఉదాంతాన్ని చక్కగా వ్రాసిపెట్టాడు. ఇది ఎంతో అందమైన భక్తిపూర్వకమైన సంఘటన. ఆయన తను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, ఇది పుచ్చుకుని తినండి, ఇది మీ కొరకీయబడుతున్న నా శరీరం అని చెప్పాడు. అలాగే భోజనం అయిన తర్వాత ఆయన పాత్రను తీసుకుని దాన్ని వారికిచ్చి, దీనిలోనిది మీ అందరూ త్రాగండి, ఇది మీ పాపక్షమాపణ కొరకు చెందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త ఒడంబడిక అన్నాడు. క్రీస్తు జీవితంలో చివరి రాత్రి శిష్యులంతా దుఃఖంతో ఉన్నారు. ఎవ్వరూ ఎక్కువగా మాట్లాడటం లేదు. యేసు ప్రభు, ఆయన శిష్యులు పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము వచ్చారు. మేడగదిలో బస దొరికింది. పస్కా విందుకు అంతా కూర్చున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇశ్రాయేలుకు ఆచారమైన పస్కా విందు చేదు మూలికలతోనూ పొంగని రొట్టెలతోనూ ఆరగించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు తన పై మీద వస్త్రం తీసి అవతల పెట్టి, తువాలు తీసి నడుముకు కట్టుకుని గిన్నెతో నీళ్లు పుచ్చుకొని శిష్యులందరి పాదాలు వరుసగా కడిగారు. ఎంత విధేయత, ఎంత గొప్ప మాదిరి, ఎంత గొప్ప గంభీరమైన సూచన! నేను మీకు చేసినట్టే మీరును ఒకరికొకరు ఇలా పరిచర్య చేయండి అని చెప్పాడు. ఇది అయిన తర్వాత ఆయన రొట్టె విరిచి, ఇది నా శరీరం, దాన్ని భుజించండి అని పాత్రలోని ద్రాక్షారసాన్ని దీవించి, ఇది నా రక్తం, దీన్ని పానం చేయండి అని ఆయన అన్నాడు. ఇందులోని గంభీరమైన అర్థాన్ని, ఆధ్యాత్మిక అర్థాన్ని వివరించడానికి భాషలు చాలవు. ఆయన తనకై తానే తన అనుచరులకు, తన ప్రియులకు సమర్పించుకున్నాడు. ఒక మర్మమైన అనుభూతిని వారికి దయచేశాడు. విచిత్రమైన రీతిగా వారు తన్ను అనుభవించాలని ఆదేశించాడు.
భోజనం అయిపోయింది. శిష్యుల హృదయాలు ఏదో విచిత్రమైన అనుభూతితో నిండిపోయాయి. వారి మేడగది చల్లటి ఆ రాత్రి వేళ రాళ్లు పరిచిన ఆ యెరూషలేము వీధుల గుండా నడుచుకుంటూ పట్టణపు గవిని ద్వారం దాటి ఒక లోయ గుండా నడిచి ఎదురుగా ఉన్న ఒలీవ కొండకు వచ్చారు. ఆయన అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. తన కోసం, తన అనుచరుల కోసం, లోకం అంతటి కోసం ఆయన ప్రార్థించాడు. ఆయన తన ప్రాణాన్ని లోకం కోసం అర్పించాడు. లోకములో ఉన్న పాపం కోసం తన ప్రాణాన్ని బలియాగం చేశాడు. నేనే జీవాహారాన్ని అని ఆయన చెప్పాడు. ఆయన రక్షించిన వారికి ఆకలి ఉండదు, మరణం ఉండదు. ఆయనే నరులకు ఆకలిని తీర్చగల ఆహారం, దప్పిని తీర్చగల నిత్య జీవజలం. ఆయన మన హృదయాల్లో ప్రవేశిస్తే మన ఆత్మలకు గొప్ప విందు. నిర్జీవమైన మన ప్రాణాలకు ఆయనే గొప్ప సత్తువ. అలసిపోయిన మన హృదయాలకు ఆయనే విశ్రాంతి. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో భద్రం చేయునుగాక. ఆమేన్.